ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేతబడుల గురించి మాట్లాడడం ఏమి? టెక్నాలజీని పెంపొందించే మాటలు మాట్లాడాలి కానీ ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్లించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ప్రతిపక్ష నాయకులు వర్షాలు పడకూడదని చేతబడులు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు చేతబడి చేసినట్టుగా సరైన ఆధారాలుంటే ప్రజల ముందు పెట్టండి, వాళ్ళను దోషులుగా తేల్చండి. అంతేగాని వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి ప్రజలను మూఢనమ్మకాల వైపు చేతబడుల వైపు మళ్లించకండి. రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఒక సబ్జెక్టు మీద గంట సేపు స్పీచ్ ఇచ్చింది నేను ఇప్పటి వరకు చూడలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికారంలో ఉన్నప్పుడైనా ఎదుటి వాళ్ళను దూషించడం, వ్యక్తిగతంగా కించపరచడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఇలాంటివి తప్ప ఏదైనా ఒక సబ్జెక్టు మీద ప్రజలకు అవగాహన కల్పించిన సందర్భాలు చాలా తక్కువ. రాష్ట్ర సీఎంగా మీరు కూర్చున్న కుర్చీకి ఒక వాల్యూ ఉంది, దాన్ని కాపాడాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడి దిగజార్చకూడదు. ఇకనైనా ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడి అభివృద్ధిని చేతల్లో చూపించాలి, మాటల్లో కాదు. ఒక రాష్ట్ర సీఎంగా ఉన్న మీరు ప్రజలను ఇన్స్పిరేషన్ చేసే మాటలు చెప్పాలి. అంతేకాని చేతబడులు, పేగుల మెడలు, లాగుల తొండలు ఇవేనా మీరు మాట్లాడే మాట?